క్యాన్సర్ మహమ్మారి బారిన పడి దేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రకరకాల క్యాన్సర్ కారకాల వల్ల ప్రజలు తమకు అత్యంత ప్రియమైన వారిని అతి తొందరగా కోల్పోతున్నారు. కొన్నిసార్లు క్యాన్సర్ను కనుగొనడం ఆలస్యం అవుతూ ఉంటే మరికొన్నిసార్లు క్యాన్సర్ కనుక్కున్నా కూడా అప్పటికే ఆలస్యం అవ్వడం, సరైన చికిత్సలు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నా కూడా ఖరీదైంది కావడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి చాలా సమస్యలకు ఒక మందు దొరికింది. జపనీస్లో ఉండే ఎవింగెల్లా అమెరికానా అనే చెట్టుపై తిరిగే కప్ప గట్ బ్యాక్టీరియాలో క్యాన్సర్తో పోరాడే కారకాలు ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే దీన్ని తయారు చేసిన మందు ఒక జాతి ఎలుకలోని కణితులను పూర్తిగా తగ్గించిందని, ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేల్చారు. జపాన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ పరిశోధనలు చేశారు. ఈ కప్పల నుండి గట్ బ్యాక్టీరియాను ఎలుకలకు బదిలీ చేయడం వల్ల క్యాన్సర్ నిరోధక ప్రభావాలు ఎలా ఉంటాయో పరీక్షించారు. కప్పలు, న్యూట్లు, బల్లులు సహా మొత్తం 45 వేర్వేరు బ్యాక్టీరియా జాతులను పరీక్ష కోసం షార్ట్ లిస్ట్ చేయగా వాటిలో 9 జాతులు బ్యాక్టీరియాలు క్యాన్సర్పై పోరాటంపై విజయం సాధించాయి. అందులో ఎవింగెల్లా అమెరికానా జాతి కప్ప బ్యాక్టీరియా చాలా ప్రభావితంగా పనిచేసినట్లు తేల్చారు. కప్ప కడుపులో ఉన్న బ్యాక్టీరియా పైన ఓ జర్నల్కు వ్యాసం రాసిన శాస్త్రవేత్తలు అనేక విషయాలు వెల్లడించారు. అమెరికానా బ్యాక్టీరియాను ప్రయోగించిన ఎలుకల్లో క్యాన్సర్ కణితులు పూర్తిగా మాయం చేసిందని గ్రహించారు. అక్కడితో ఆగిపోలేదు. చికిత్స ఆరోగ్యవంతంగా మారిన ఎలుకల శరీరంలోకి మరోసారి క్యాన్సర్ కణాలు ప్రవేశపెట్టారు. అయితే అనూహ్యంగా అవి అభివృద్ధి చెందకుండా అదృశ్యమైపోయాయి. ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు 2 విషయాలను గ్రహించారు. ఒకటి, క్యాన్సర్ కణాలపై అమెరికానా బ్యాక్టీరియా దాడి చేస్తుంది, అదే టైంలో శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతోంది అని తేల్చారు. అంతేకాకుండా కీమోథెరపీ ఔషధాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని తేల్చారు. జంతువులపై ప్రయోగం తర్వాత అమెరికానా చాలా సురక్షితవంతమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుక రక్త ప్రవాహం నుంచి బ్యాక్టీరియా త్వరగా తొలగిపోయిందని, దీర్ఘకాలిక విష ప్రక్రియకు కారణం కాలేదని తేల్చారు. అవయవాల పనితీరుపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదు. వ్యాధిని తగ్గించడంలో ప్రస్తుతం ఉన్న కీమోథెరపీ ఔషధాల కంటే ఎక్కువ పనితీరు కనబరుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జంతువులపై మెరుగైన ఫలితాలు సాధించిన ఈ ప్రయోగం మనుషులపై చేయాల్సి ఉంది. ఇప్పుడు మనుషులపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రయోగాలు చేయాలని చూస్తున్నారు. బ్యాక్టీరియల్ చికిత్స క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనుషుల భద్రతపై ఎక్కువ ఫోకస్ చేయాలి. అమెరికానా అనేది బ్యాక్టీరియా కాబట్టి ఇది మానవుల్లోని ఇన్ఫెక్షన్కు కారణం కావచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పరీక్షలు చేయడం సవాల్తో కూడుకున్నది. శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలను చంపడానికి బ్యాక్టీరియాను సహకరించే ఇతర మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. మూత్రాశయ క్యాన్సర్ కొన్ని కేసులకు చికిత్స చేయడానికి కనీసం ఒక బ్యాక్టీరియల్ చికిత్సను ఉపయోగిస్తున్నారు.